ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన యొక్క కార్యకలాపాలు తన యొక్క ప్రోగ్రామ్స్తో మిగతా మంత్రులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రాష్ట్రంలో కూడా ఆయన పనితీరు ప్రజలు మెచ్చుకునే విధంగా ఆయన యొక్క కార్యక్రమాలు ముందుకు సాగుతున్నటువంటి వైనాన్ని కూడా మనం గమనించవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలన్నింటిలో కూడా ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి సమస్యలపైన సమీక్షలు చేశారు. అక్కడ ఏ పనులు చేయాలి ఏంటనే వాటిపైన ఆ పనులు గుర్తించడం కూడా జరిగింది. దానిపైన తీర్మానాలు చేశారు. అంటే దాని కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కూడా ఎలా నిధులు లేకుండా ఏదో మొక్కుబడిగా చేసేటువంటిది కాదు. 990 కోట్ల రూపాయల 15th ఫైనాన్స్ సంబంధించినటువంటి నిధులు పంచాయతీలకు ఇచ్చిన తర్వాత ఈ గ్రామ సభలు పెట్టడం జరిగింది. దాంతోపాటు ఎన్ఆర్ఈఎస్ నగేరా పనులు కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుంచి దానికి సంబంధించి కూడా పని దినాలను పెంచుకుంటూ ఆ కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకుపోవడం జరిగింది. మరో పక్కన ఏంటంటే ఈ నెల 30వ తారీఖున వనమహోత్సవం అంటే రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటేటువంటి కార్యక్రమం వనమహోత్సవం జరపాలని చెప్పి పిలుపిచ్చారు. విద్యా సంస్థలు, పరిశ్రమలు, ఇతర స్వచ్ఛంద సంస్థలు అందరూ పాల్గొనాలి. అందరూ కూడా ఏంటంటే ఆయా ప్రాంతాల్లో మొక్కలు పెంచేటువంటి కార్యక్రమాన్ని చేయాలి అనేటువంటి విషయాలపైన. అంతేకాకుండా నగర ప్రాంతాలకు సంబంధించి కూడా 11 నగరాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి 15.4 కోట్ల రూపాయలు మంజూరైనాయంట. దానికి సంబంధించి కొన్ని ప్రాంతాలను ఎంపిక చేశారు. ఆ ప్రాంతాల్లో తాడేపల్లి వీటిలో ఆ ప్రాంతాలను మనం గమనిస్తే కర్నూలులో కార్గేయపురం అంట, కడప, నెల్లిమర్లలో వెలిగాడ, చిత్తూరు డైరీ, కలిగిరికొండ, కైలాసగిరి, తాడేపల్లిగూడెంలో ప్రకాశరావుపాలెం, పెనుగొండలో కృష్ణదేవరాయ కోట ఎకో పార్క్, కదిరిలో బత్రేపల్లి వాటర్ ఫాల్స్ ఎకో పార్క్, పలాసలో కాశీబుగ్గ, విశాఖలో ఈస్టర్న్ షూట్ బయోడైవర్సిటీ సెంటర్లో నగర వనాలను అభివృద్ధి చేయాలంట. నగర వనాలను అభివృద్ధి చేయాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులతో చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 50 వనాల అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, రాబోయే 100 రోజుల్లో 30 నగర వనాల పనులు పూర్తి కావస్తాయని చెప్పి అధికారులు వివరించారు. అంటే రాష్ట్రంలో పచ్చదనం పెరగటం కోసం అంటే సుమారుగా 50% పచ్చదనం రాష్ట్రంలో ఉండాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్ష. అంటే ఆయన గ్రీనరీ అంటే ఆయనకి ఎప్పుడు కూడా పర్యావరణం పైన ఈ రాజకీయాల్లోకి రాకముందు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా జనసేన పార్టీ సిద్ధాంతాల్లో కూడా పర్యావరణ పరిరక్షణ అనేది ఒక మూల సిద్ధాంతం. వాటికి అనుగుణంగానే ఆయన యొక్క కార్యక్రమాలు గ్రామ స్వరాజ్యం తీసుకురావాలా, గ్రామ పంచాయతీలను బలోపేతం చేయాలా, అడవులను పరిరక్షించాలా, మొక్కలను పెంచాలి, తద్వారా పర్యావరణానికి ముప్పు రాకుండా చూసుకోవాలి, భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలి అంటే వనాలను పెంచాలి అనేటువంటి ఆకాంక్ష అయింది. అందుకోసమే 30వ తారీఖున ఒక పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తం కార్యక్రమం పంచాయతీలకు ఎలా అయితే ఒకే రోజున పంచాయతీలన్నిటికీ గ్రామ సభలు నిర్వహించి ఒక ఉద్యమ స్ఫూర్తి, ఏ కార్యక్రమం చేసినా ఒక ఉద్యమ స్ఫూర్తితో చేసేటువంటి కార్యక్రమాలు ఒకే రోజు ఏ రకంగా అయితే పండగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గ్రామ సభలు నిర్వహించి వైఎస్ఆర్సీపీ గ్రామ సర్పంచులు మళ్ళీ వాళ్ళు కూడా వాళ్ళతో గ్రామ సభలు పెట్టి పార్టీలకు అతీతంగా, ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు, అన్నీ కూడా ఏకపక్షంగా జరిగినటువంటిది. గత పంచాయతీ ఎన్నికల్లో ఆ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచింది ఎవరు? వైఎస్ఆర్సీపీ సర్పంచులు. అంటే ఇప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచుల్లో ఆ మెజారిటీ సర్పంచులు ఎవరు అంటే వైఎస్ఆర్సీపీ సర్పంచులు. ఆ వైఎస్ఆర్సీపీ సర్పంచులు ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళ అధ్యక్షతన సభను ఏర్పాటు చేసి ఆ సభ కార్యక్రమాలు కొనసాగించటం, అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొనటం, ఇదంతా కూడా ఏంటంటే ఒక బ్రాడ్ వ్యూ. ఎవరున్నారనేది కాదు, ప్రభుత్వం పనిచేయాలా, ప్రజాప్రతినిధులు గౌరవించాలా, సర్పంచ్లను గౌరవించుకోవాలా, సర్పంచ్ అనేవాడికి పార్టీతో పని లేదు అనేటువంటి ఒక కాన్సెప్ట్తో రాష్ట్ర వ్యాప్తంగా ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోయారు. అదే పద్ధతిలో రేపు 30వ తారీఖున ఈ నెల 30వ తారీఖున వనమహోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, పొల్యూషన్ పరిశ్రమల వల్లే కదా వచ్చేది, వీళ్ళందరూ కలిసి దానికి కూడా నిధులు కేటాయిస్తారు. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఉంటాయి. పారిశ్రామిక సంస్థలు పర్యావరణం కోసం కొంత
డబ్బు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు కూడా వస్తాయి. కాబట్టి ఏంటంటే ఆ నిధులైతేమి, రాష్ట్ర ప్రభుత్వ నిధులైతేమి, కేంద్ర ప్రభుత్వ నిధులైతేమి ఒక పట్టణంలో వనాలని ఏర్పాటు చేయటం కోసం ఆ కార్యక్రమాలు చేశారు. మరో పక్కనేమో గ్రామీణ ప్రాంతాల్లో, మిగతా పట్టణ ప్రాంతాల్లో వన మహోత్సవం ఎక్కడైతే వీలైతే అక్కడ రకరకాలైనటువంటి చెట్లను నాటడం, తద్వారా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవటం. గత ప్రభుత్వంలో ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దారుణమైన విషయం ఏంటంటే చెట్లు ఎక్కడ కనబడితే అక్కడ నరికేశారు. వాటికి ఒక రకరకాల కారణాలు చూపి కొన్ని చోట్లయితే ముఖ్యమంత్రి గారు వస్తున్నా కూడా చెట్లను నరికేసినటువంటి పరిస్థితి. అంటే చెట్లని నాటడం, చెట్లను పెంచడం అనేది చాలా కష్టమైన పని. ఏదో ఒక రకంగా ఒక చెట్టు పెరిగితే ఆ చెట్టు కొట్టేయటం అంటే చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం. గత ప్రభుత్వంలో ఈ దుర్మార్గమైన కార్యక్రమాలు ఎన్నో జరిగినాయి. కానీ ప్రభుత్వం మారింది. ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు భాగస్వామి అయ్యారు. పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ, ఆయన ఆలోచన విధానం, ఆయన నమ్మేటువంటి సిద్ధాంతాలు, వాటికి అనుగుణంగానే ఆయన తీసుకునేటువంటి శాఖలు ఆ రకంగానే జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అదృష్టవంతులని చెప్పుకోవాలి. పర్యావరణాన్ని పరిరక్షించటం, గ్రీనరీని పెంచటం, వనాలను పెంచటం, పంచాయతీలను బలోపేతం చేయటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా అనుకోవటం వేరు, ఆదర్శాలు వల్లవేయటం వేరు. ఎవరైనా మాటలు చెప్తారు, కానీ ఆచరణలో తీసుకురావటం ఎంత కష్టంతో కూడుకున్నది. ఆచరణాత్మకంగా వాటన్నిటిని చేసి ముందుకు తీసుకుపోతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని నిజంగా ఒక ఆదర్శవంతమైనటువంటి ఉప ముఖ్యమంత్రిగా మనం ఆయన భావించవచ్చు.